ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. బాలానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కుకట్పల్లి, బోయిన్పల్లి, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యాట్నీతో పాటు పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. మరో గంటన్నర పాటు వాన కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని సూచించింది. ఈ నేపథ్యంలో ఆ 3 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. హైదరాబాద్ నగరంలో గత గంట నుంచి కూడా ఎడితెరిపి లేకుండా ముసుగుతో కూడినటువంటి వాన పడుతుంది. పలు చోట్ల భారీ వర్షం పడినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ఏదైతే ఈ రోజు, రేపు, ఎల్లుండి అటు హైదరాబాద్ నగరంతో పాటుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. దీనికి సంబంధించి రానున్నటువంటి గంటలో కూడా రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు పడతాయని కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఎల్లో అలర్ట్ ని ఇవ్వడం జరిగింది. హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కొమరంభీం ఆసిఫాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట్, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించి తేలికపాటి నుంచి మోస్తరు హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం మొదలైంది. బాలానగర్, ఎస్ఆర్ నగర్, అమీర్పేట్, కుకట్పల్లి, బోయిన్పల్లి, సికింద్రాబాద్, హబ్సిగూడ, ఉప్పల్, జూబ్లీహిల్స్, ప్యాట్నీతో పాటు పలు ఏరియాల్లో వర్షం దంచుకొడుతుంది. రహదారిపై వర్షపు నీరు చేరడంతో వాహనాల రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. దీంతో పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. మరో గంటన్నర పాటు వాన కొనసాగే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు. వంశీకృష్ణ కంటిన్యూ. ఏదైతే రానున్నటువంటి గంటన్నర పాటు కూడా హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అంచనా వేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇప్పటికే రహదారి పైన నిలిచిపోయినటువంటి వర్షపు నీరుతోటి వాహనాల రాకపోకలకు కొంతమేర అంతరాయం ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీంట్లో పలు చోట్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మరో గంటన్నర పాటు కూడా వర్షం కొనసాగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే కూడా సూచన జారీ చేసింది. ఇప్పటికే పలు జిల్లాల్లో కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎల్లో అలర్ట్ కి సంబంధించిన జిల్లాలే కాకుండా ప్రజెంట్ కురిసినటువంటి జిల్లాల వర్షాలు కురిసిన జిల్లాలు చూస్తే మాత్రం హైదరాబాద్ తో పాటుగా ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు అటు హైదరాబాద్ వాతావరణ కేంద్రం స్పష్టం చేయడం జరిగింది. తదుపరి 2 గంటల్లో రాష్ట్రంలోనే కావచ్చు హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు కూడా అంచనా వేయడం జరిగింది. ఇప్పటికే మనం చూస్తా ఉన్నాం గత 15 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతోటి దాదాపుగా 35% మేర ఉన్నటువంటి లోటు వర్షపాతం ప్రజెంట్ -8కి చేరుకున్నటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తోంది. ఒక రకంగా సాధారణ వర్షపాతం అనేది కొంత ఏదైతే మంచి వర్షాలు కురవడంతో సాధారణ వర్షపాతం నమోదైనటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. శాంతపాటిగా రానున్నటువంటి 2 నెలల పాటు ఎలా ఉండబోతుంది అనేది మాత్రం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎల్నినో తన ప్రభావం చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని చోట్ల ఒకే రకమైనటువంటి వాతావరణం కాక కొన్ని చోట్ల భారీ వర్షపాతం చూపిస్తుంది, కొన్ని చోట్ల తక్కువ వర్షపాతం చూపిస్తుంది, కొన్ని చోట్ల వర్షాలు పడినటువంటి జిల్లాలు కూడా ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కాబట్టి మొత్తం మీద రానున్నటువంటి 2 నెలల పాటు కూడా వర్షాలు ఎలా ఉండబోతున్నాయని కూడా వేచి చూడాలి. ఒకవేళ వర్షాలు పడితే మాత్రం అతివృష్టి, కుంభవృష్టి పడే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ తెలపడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ ఈ ఎల్ నినో అనేది జూన్ 2న ప్రాథమిక స్థాయి నుంచి ప్రారంభమై
ప్రజెంట్ మోడరేట్ ఎలినినోగా కొనసాగుతుంది. రానున్నటువంటి 2 నెలల్లో స్ట్రాంగ్ ఎలినినోగా మారబోతోంది. డిసెంబర్ కల్లా కూడా ఈ ఎలినినో పీక్ స్టేజ్ కి వెళ్లే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వర్షాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎస్ వంశీకృష్ణ, మనం చూసుకుంటే హైదరాబాద్ లో కొద్దిపాటి వర్షానికైతే రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తుంది. రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మరి దీనికి సంబంధించి అధికారులు ఎలాంటి సూచనలు చేస్తున్నారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ప్రజెంట్ హైదరాబాద్ నగరంలో మనకు ఎక్కువ ట్రాఫిక్ జామ్ కనిపించేది ప్రధాన కూడలలో అయినటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ కావచ్చు, దాంతో పాటుగా బంజారాహిల్స్ ప్రాంతం కావచ్చు, దాంతో పాటుగా పంజగుట్ట, లక్డీ కపుల్, శేర్లింగంపల్లి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ప్రాంతాలలో. కానీ ఈ ప్రాంతాలలో మాత్రం ఎప్పుడు చినుకుబడినా కూడా మనకు కొంత ట్రాఫిక్ జామ్ ఎక్కువగా కనపడతా ఉంటుంది. కాబట్టి దీనికి ప్రధాన కారణము వర్షం పడినప్పుడు అందరూ ఫ్లైఓవర్ల కింద కానీ ఏదైనా బిల్డింగ్ వద్ద కూడా వాహనాలు పక్క కాపి నిల్చుంటా ఉంటారు. ప్రజెంట్ ఒక్కసారిగా వర్షం తగ్గిన తర్వాత భారీగా ట్రాఫిక్ జామ్ పడతా ఉంది. కాబట్టి ఇది వర్షపు నీరు చర్యలు తీసుకుంటా ఉన్నారు. జిహెచ్ఎంసీ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు. రైట్ వంశీకృష్ణ, థ్యాంక్ యూ.